ఆ ప్రభావం వల్ల ఖచ్చితంగా ఆమె తేరుకుంటారని చెప్పారు. ఆశ్చర్యం ఏమిటి అంటే అతనికి లలితా సహస్రనామం రాకపోయినా ఆ భారతీయుడి చేత ఆ లలితా సహస్రనామం అంతా రోజు వినిపించుకునేవాట. ఆయన రోజు ఆఫీస్కి వెళ్లే ముందు రావడం, లలితా సహస్రనామం పారాయణం చేయడం, ఈ పారాయణంతా ఆమె వినడం. ఏ దేశంలో పుట్టినా కూడా శ్రద్ధకి ఎంత ఫలితం ఉంటుందో చూడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదా. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానమైన, శ్రద్ధ ఉన్నవాడికే పుణ్యమైన. ఇదంతా వ్యర్థం అండి అంటే నమస్కారం పెట్టి మనం అక్కడి నుంచి వచ్చేయడం మంచిది. అంత గొప్ప స్తోత్రములు మంత్రములు ఇవన్నీ నిజములే. విచిత్రం ఏమిటి అంటే ఆయన అలా లలితా సహస్రనామం పారాయణం చేయగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చూపించారు. చూపిస్తే బేబీ సేవన్ వచ్చిందట. బిడ్డ ఖచ్చితంగా బ్రతుకుతుందయ్యా అన్నారు. మళ్ళీ ఒక 10 రోజులు లలితా సహస్రనామం పారాయణం చేసి వెళ్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత ఆ ఆంగ్లేయుడు ఈయనకి మెసేజ్ పెట్టారు, మెయిల్ చేశారు. అయ్యా మీరు ఏం చేశారో నాకు తెలియదు, మీరు ఏం వినమన్నారో నాకు తెలియదు, మీ ధర్మం ఏమిటో నాకు